ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నాకొక 2, 3 డేస్ బ్యాక్ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకొక విజువల్ ఇచ్చిందనమాట. అదేంటంటే విగ్రహారాధన గురించి. నేననుకున్నాను దేవుడు నన్ను దాని గురించి ప్రార్థించమంటున్నాడేమో అనేసి నేను ప్రార్థన చేశాను. అయితే ఈరోజు నాకు దేవుడు ఏం చెప్పిండంటే దాని గురించి మాట్లాడమని చెప్పిండు. సో, మనం నిర్గమకాండము 20వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ యుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చిన్న ప్రార్థన చేసుకొని మొదలుపెట్టుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. రాజులకు రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, నన్ను నీ సిల్వ చాటున మరుగు చేసుకొని, నా నోటిని నీ బూరగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. నాతోనూ, మాతోనూ మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. చిన్నప్పటి నుంచి మనం ఈ వాక్య భాగాన్ని చదువుకొని వస్తూ ఉన్న వాళ్ళమే మనకు తెలుసు. పదాజ్ఞలు మనం కంఠస్థం గూడా చేసినాం. మనకు తెలిసిందే. అయినా గూడా ఇక్కడ దేవుడు మనకి మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలని ఆశిస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, ఎక్కడైనా సరే నేనే నీ దేవుడైన యెహోవాని. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు. అంటే మనమేమైనా విగ్రహారాధన చేస్తున్నామా? మామూలుగా చేయట్లేదు. ఇట్లా విగ్రహాలు పెట్టుకొని పూజించడము అట్లాంటిదేం చేయట్లేదు. మరి ఎందుకంటున్నాడు దేవుడక్కడ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నాడు? అది గూడా ఎక్కడైనా సరే ఆకాశంలోనే గానీ, భూమి మీదనే గానీ, భూమి కింద ఉన్న నీళ్ళలో గానీ, ఎక్కడైనా సరే దాని ఒక రూపమైనా సరే, ఒక విగ్రహమైనా సరే, ఏదైనా సరే వాటికి సాగిలపడొద్దంటుండు, వాటిని పూజించొద్దంటుండు. మనమైతే పూజలు జేయట్లేదు. ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయట్లేదు కదా! ఏం చేయట్లేదు. మరి ఎందుకు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంత స్పెసిఫిక్‌గా ఇక్కడ రాయడం జరిగింది. అంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరినైనా ప్రేమిస్తే అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా మనము ప్రాధాన్యత ఎవరికైనా ఇస్తే అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికైనా ఇస్తే, దేనికైనా ఇస్తే మనిషికనే గాదు, డబ్బుకనే గాదు, ఒక పదవికనే కాదు. దేనికైనా సరే, ఒక వస్తువుకైనా సరే, దేనికైతే మనం దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడము, సమయం ఇవ్వడము, ప్రేమించడము జరుగుతుందో అది విగ్రహారాధన. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఒక పెద్ద విగ్రహారాధనలాగా అయిపోయినాయి. ఉదయాన్నే లేస్తే మొదలుపెడితే రాత్రి వరకు గూడా ఆ ఫోన్‌లతోనే చాలామంది సమయం గడపడం జరుగుతుంది. జాగ్రత్త. దేవుని కంటే దేనినైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. ఒక క్షణం పరీక్షించుకుందామా? మన జీవితంలో మనం దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికిస్తున్నామో? మన ఆలోచనలకిస్తున్నామా? మన తలంపులకిస్తున్నామా? డబ్బుకిస్తున్నామా? మన ఉద్యోగానికిస్తున్నామా? మన కుటుంబానికిస్తున్నామా? మొబైల్ ఫోన్స్‌కిస్తున్నామా? బంగారంకిస్తున్నామా? ఇంకే వస్తువుకైనా ఇస్తున్నామా? లోకానికిస్తున్నామా? దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము? ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది విగ్రహారాధన అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకి మన జీవితంలో దేవుణ్ణి కాకుండా మనం ఇతరులను ఎక్కువ ప్రేమించినట్లయితే, వేరే వస్తువుల మీద మనము ప్రేమ చూపించినట్లయితే విడిచిపెడదాం. దేవుని కంటే ఎక్కువగా మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెడదాం. దేవుని వైపు మళ్ళుదాం. ఇక మీదట దేవునికి మాత్రమే మనం జీవితంలో ప్రాధాన్యత ఇద్దాం. దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచుదాం అని అడుగుదామా? తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాం.
స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, నీ వాక్యంను ధ్యానించుచుండగా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రము నాయన. మాతోనూ మాట్లాడిన గొప్ప దేవా నీకు స్తోత్రము. నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినట్లయితే అది విగ్రహారాధన అని చెప్తున్నావు నాయన. నిజమే తండ్రి. మేము అనేకమైన వాటి మీద నా తండ్రి మా మనస్సుని ఉంచి తండ్రి ప్రభువా నిన్ను పక్కన పెట్టి నాయన వాటి మీద మా మనస్సును నిలిపి ఉంటున్నాము నాయన. అనేకమైన ఆలోచనల చేత నాయన, అనేకమైన వాటి మీద ఆశ చేత నా తండ్రి అయా సమయమంతా కూడా వ్యర్థం చేస్తున్నాయినా, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూనైనా, వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ నా తండ్రి మా జీవితాన్ని అంతా కొనసాగిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి. యేసయ్యా ఈరోజు నా తండ్రి ప్రభువ మా జీవితంలో ప్రభువ మొదటి స్థానం నీకే ఇచ్చుటకు కృపను చూపించండి నాయన. మా జీవితంలో నీకంటే ఎక్కువగా మేము దేనికైనా ఇచ్చినట్లయితే అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. వాటి యందు మా మనస్సును తిప్పివేయండి నాయన. లోకాశల మీద, శరీరాశల మీద ప్రభువ అనేకమైన వ్యర్థమైన ఆలోచనల మీద నా తండ్రి అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయా మా జీవితంలో మొదటి స్థానము నీకే ఇచ్చి ప్రభువ ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయండి నాయన. మారు మనస్సు మాకు దయచేయండి ప్రభువ. మంచి ఆలోచన మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దుష్టుడు మమ్మను తారుమారు చేయుచుండగా ప్రభువ తలంపులు ప్రభువ వేరు వేరు తలంపులు, వ్యర్థమైన తలంపులు ప్రభువ పుట్టిస్తూ మమ్మల్ని ప్రభువ ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా నాయన వాటి అందు మేము పడకుండా నాయన యేసయ్య నీ మీద భారము వేసి నీకే ప్రాధాన్యత ఇస్తూ మా జీవితంలో నీకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ నాయన ప్రతిదీ కూడా నా తండ్రి నీ అందు నీ అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగుటకు మాకు కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.